Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatti. Today I am discussed about the ultrastructure of muscle fiber or skeletal muscle and how the contraction of the muscle with supporting of the parts, myocyte structure, muscle proteins, sarcomere, sarcotubular system, excitation, contraction, couplings, molecular basic of muscle contraction. So we know skeletal muscles are 40% to 50% of our total body weight in human బాడీస్. మన శరీరం చూసుకున్నైతే మనం ఇంతకుముందు డిస్కషన్ 40% వరకు మన బాడీ వెయిట్లో ఈ మజిల్స్ స్కెలిటల్ మజిల్స్ మనకి నిర్మితమై ఉంటాయి. వాటి ఫంక్షన్స్ తెలుసు. ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్, బాడీ మూమెంట్స్, వీ నో దట్ వన్, లోకోమోషన్, అవి మనకి గమనానికి ఉపయోగపడుతూ ఉంటాయి, చెల్లించడం కోసం ఉపయోగపడుతుంటాయి, మెయింటెనెన్స్ ఆఫ్ ది పోస్చర్, మన యొక్క స్ట్రక్చర్ని మనం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తోడ్పడుతుంటాయి. రెస్పిరేషన్లో కూడా అంటే శ్వాసక్రియలు ఏంటిది, మనకి ఇన్హాలేషన్ ఎగ్జాలేషన్లో మనకి రిబ్స్ అనేవి మూమెంట్స్ చూపిస్తుంటాయి. ఇది సపోర్టింగ్ ఆఫ్ ది మజిల్స్ అండ్ కమ్యూనికేషన్, వెర్బల్స్ అండ్ ఫేషియల్స్, కన్స్ట్రిక్షన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ వెజిల్స్. And in internal parts of the intestinal tract is the peristaltis. It means movements, food processing or food forwarding to the one region to the another region, and vasoconstrictions of the BV and other structures, pupils, and production of the body heat, thermogenesis. మనకి బాడీ యొక్క శరీరం యొక్క ఉష్ణాన్ని కూడా ఇది ఏం చేస్తుందంటే మనకి ఉత్పత్తి చేయడంలో కూడా ఈ కండరాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. జనరల్లీ క్యారెక్టరైజేషన్స్ చూసుకున్నది, మోస్ట్ ఆర్ అటాచ్డ్ టు ది టెండాన్స్ టు ది బోన్స్. మనకి బోన్స్కి అతుక్కొని ఉన్నటువంటి కండరపడ అనేది కూడా టెండాన్స్ అని అంటారు. సో టెండాన్స్ విత్ సపోర్టింగ్ అంటే టెండాన్స్ అనేటువంటి పదార్థంతో మనకి బోన్స్కి స్కెలిటల్ మజిల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సెల్స్ ఆర్ మల్టీ న్యూక్లియర్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇవి. అండ్ స్ట్రేటెడ్ హ్యావ్ విజిబుల్ బ్యాండింగ్స్, మనం ఇవి చూడగలుగుతాము. తర్వాత స్ట్రేట్గా ఉండేటువంటి కండరాలు, దీస్ ఆర్ వాల్యుంటరీ, ఇవి నియంత్రణ, మన యొక్క శరీరం యొక్క ఆధీనంలో ఉండేటువంటి కండర భాగాలు. సెల్స్ ఆర్ సరౌండెడ్ బై బౌండెడ్ బై ది కనెక్టివ్ టిష్యూస్. ఇవి మనకి ఉపకల కణజాలంతో మనకి ఇవి బంధించబడి ఉండేటువంటి భాగాలు. అండ్ గ్రేట్ ఫోర్స్ బట్రైట్స్ ఈజీలీ తిరిగి మన యొక్క ఇందులో ఇవి జనరల్ క్యారెక్టర్స్. యూ నో దట్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ది స్కెలిటల్ మజిల్స్. ఇవి మనకి తెలుసు. ఈ స్కెలిటల్ మజిల్స్కి ఇవి మల్టీ న్యూక్లియర్స్ అని కంపేర్ విత్ అదర్ మజిల్స్. మనకి స్మూత్ అండ్ కార్డియాక్ మజిల్స్ యూని న్యూక్లియేటెడ్ సెల్స్ ఆర్ ది presented. We know that one. And remaining that two muscles are the involuntary, అనియంత్రిత కండరాలు. కానీ ఇవి మాత్రం మనకి నియంత్రిత కండరాలు. సో వాట్ ఆర్ ద టర్మ్స్, ఎటువంటి పదాలు మనకి ఇందులో ఈ స్ట్రక్చర్లో మనకి ఎటువంటి పదాలు కనిపిస్తుంటాయి, ఎటువంటి పదాలు మనము చూస్తామంటే
సార్కోలెమ్మా అంటే సెల్స్ కంటైన్స్ ది మెంబరిన్. జనరల్లీ మనకి సెల్స్ ఏదైతే పదాలు ఏవైనా కణాలకి కణ త్వచం ఉంటుంది. ద సెల్ మెంబరీస్ కంటైన్ ది సార్కోలెమ్మా. సో ఇందులో ఉన్నటువంటి మనకి అంటే కండర కణాలలో ఉన్నటువంటి మజిల్ సెల్స్ కంటైన్స్ మెంబరిన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ది సార్కోలెమ్మా. అండ్ సైటోప్లాజం మనకి ఇన్సైడ్ ఆఫ్ ది సైటోప్లాజంలో విచ్ టైప్ ఆఫ్ ది మజిల్ ఫ్లూయిడ్స్ నథింగ్ బట్ జీవపదార్థం ఉన్నటువంటి సైటోప్లాజం ఏమని పిలుస్తారంటే ఇక్కడ సార్కోప్లాజం. అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ప్రజెంటెడ్ ఇన్ అవర్ in our body cells, and each and every organism cells having the endoplasmic reticulum. Especially in this muscle cells contain endoplasmic reticulum is called as the sarcoplasmic reticulum. And inside of the cells, in muscle cells having the mitochondria, so these mitochondria are called as the sarcosomes. These are the specific terms are used: sarcolemma, sarcoplasm, and sarcoplasmic reticulum, and sarcosomes. These are the particular words are using in this muscle system. And structure of the skeletal muscles. And manaki generally in last videos I told and I explained the layers of the muscles. Here epimysium, perimysium, and endomysium. Epimysium is the surrounds the entire muscles. అంటే కండరం చుట్టూ అంటే కండరానికి ప్రతి ఒక్క చుట్టూ అంటే లోపల ఉన్నటువంటి మజిల్స్ ఫైబర్స్ అయితే అన్నిటి చుట్టూ ఉన్నటువంటి బాహ్యంగా కనిపించేది ఎపిమైసియం. అండ్ పెరిమైసియం సరౌండింగ్ ది బండిల్స్ ఆఫ్ ది మజిల్స్ ఫైబర్ అంటే కట్టలుగా ఉన్నటువంటి బండిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో ఆ బండిల్ ఫైబర్స్ చుట్టుకొని ఉన్నటువంటి వాటేమో పెరిమైసియం అంటారు. అండ్ ఎండోమైసియం ఇది సింగిల్ ఫైబర్స్ అంటే ఓన్లీ ఒక ఇండివిజువల్ ఉన్నటువంటి కండర తంతువు ఏదైతుందో ఆ కండర తంతువు చుట్టూ ఆవరించుకొని ఉండేటువంటి పొర నిర్మాణం ఏమంటారు, లేయర్ని ఏమని పిలుస్తారంటే ఎండోమైసియం. జస్ట్ వి సీ ద లేయర్స్ ఆఫ్ ది ఎపి, ఎండో, అండ్ పెరిమైసియం. This last one is the single one, it is the bundle one, and totally covered by the myofilaments. And it is a bone అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మనకేంటిది ఏమన్నారు స్కెల్టల్ మజిల్స్ అన్నారు. సచిన్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ 3 layers are we observed here. సింగిల్ మజిల్ ఫైబర్. సో దీని సరౌండింగ్ చేసుకున్నట్టే ఒక సింగిల్ ఫైబర్ కంటే ఒక కండరంతో ఆవరించుకొని ఉన్నటువంటి దాన్ని మనం ఏం పిలుచుకుంటాము ఎండోమైసియం. సరౌండ్స్ ఈచ్ సెల్ ఇక్కడ లోపల ఉన్న కణాలు. తర్వాతకి బండిల్ ఆఫ్ ఫైబర్స్కి లోపల ఉండదని ఏమని పిలుచుకుంటాం మనము పెరిమైసియం. సో ఈ బండిల్ ఆఫ్ పెరిమైసియమ్స్ అన్నిటినీ ఆవరించుకొని ఒక కట్టలుగా ఉన్న బండిల్స్ మొత్తం ఆవరించుకొని టోటల్ మజిల్స్ మొత్తం ప్రొటెక్ట్ చేసే దాన్ని ఏమంటుందంటే ఎపిమైసియం. వి కాల్ ది టోటల్గా ఉన్నటువంటి ఆ బండిల్ ఆఫ్ ఎండోమైసియం మజిల్ ఫైబర్స్ మొత్తం బండిల్ ఉంటే ఆ బండిల్స్ మొత్తం కవర్ చేసుకుని ఉండే మొత్తం ఎపిమైసియం. సో బికమ్ ద మజిల్ షీత్ విత్ ఫ్యూజెస్ విత్ ద టెండాన్స్. ఇక్కడ మనకి టెండాన్స్ ఎదర్ రాజిన్ ఆర్ ది ఇన్సర్షన్, ద ఫిక్స్డ్ అటాచ్మెంట్, ద మూవబుల్ అటాచ్మెంట్. మనకి ఈ టెండాన్ అటువంటి ఏది ఉంటుంది, ఇది ఫిక్స్డ్గా ఉంటే అటాచ్మెంట్లో ఉంటుంది, లేదా మూవబుల్ అటాచ్మెంట్ అంటే కండర కదలికల్లో కూడా ఇదేం చేస్తుంది మనకి తోడ్పడేలాగా ఉంటుంది, తోడ్పడే విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే స్కెల్టల్ మజిల్స్, ఇక్కడ మనకి స్కెల్టల్ మజిల్స్ కంపోజ్డ్ మనకి ఎటువంటి కణాలు ఉంటాయి ఆ కంపోజింగ్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటివి అంటే మన మజిల్ స్ట్రక్చర్లో కంపోజ్డ్ ఆఫ్ మజిల్ సెల్స్, కనెక్టివ్ టిష్యూస్,
బ్లడ్ వెజిల్స్ అండ్ నర్వ్స్. మనకి ఇందులో మనకి కండర కణాలలో ఏముంటుంది, ఫైబర్స్ తంతులలో ఉపకల కణజాలంతో ఉన్నటువంటి కణజాలం ఉంటుంది. అండ్ బ్లడ్ వెజిల్స్ రక్తనాళికలు ఉంటాయి మనకు, అది నర్వ్స్. ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి కణంలో మనకి ఉండేటువంటి నిర్మాణాలు. ఫైబర్స్ ఆర్ ఎలాంగ్ సిలిండ్రికల్ అండ్ మల్టీ న్యూక్లియేటెడ్. దిస్ వన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మజిల్ సెల్స్, skeletal muscle cells. That's why these are మల్టీ న్యూక్లియేటెడ్. మనకు సిలిండ్రికల్గా ఉంటాయి, స్తూపాకారంగా ఉన్నటువంటి కణాలు. దానికి టెన్ టు బి స్మాలర్ డయామీటర్ ఇన్ స్మాల్ మజిల్స్ అండ్ లార్జర్ ఇన్ larger muscles. 1 mm 4 cm in length, అంటే 1 to 4 సెంటీమీటర్, 1 మిల్లీమీటర్ నుంచి 4 సెంటీమీటర్ లెంత్లో మనకి ఈ లార్జ్ సెల్ అయితే అంతవరకు మనకి ఇవి స్మాల్ టు లార్జ్. స్మాల్ అయితేనే 1 మిల్లీమీటర్ వరకు ఉంటుంది. లార్జ్ వన్ కంపేర్ చేసుకుంటే అది మనకి 4 సెంటీమీటర్ వరకు మనకి అవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన దిస్ ఇస్ ద కాంపౌండ్స్ ఆఫ్ ది స్ట్రక్చరింగ్. అండ్ నెక్స్ట్ హౌ టు డెవలప్ ది మయోబ్లాస్ట్. కండర తంతువులతోటి, కండర బ్లాస్ట్ తోటి. అండ్ నెంబర్స్ రిమైన్ కాన్స్టాంట్. స్టేటెడ్ అపీరియన్స్ న్యూక్లియర్ పెరిఫెరల్లీ లొకేటెడ్. హియర్ స్ట్రక్చర్ ఇస్ అబ్జర్వ్. అండ్ దే ఆర్ tubular, cylindrical and multinuclear cells are presented, and each and 1 2 3 4 like that 1 2 and 1 more than 1 present అయి ఉంటే ఒక ఫైబర్ స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే. దిస్ ఇస్ ద నెక్స్ట్ మజిల్ ఫైబర్ anatomy. Inside of the structure, what is the cells contains or compounds are here. Sarcolemma means cell membrane, we know that one. Surrounding the sarcoplasm, manaki cytoplasm surrounding the cell membranes. Here sarcoplasm surrounded by the sarcolemma, so contains many of the same organelles seen in the other cells. మనం ఇంతకుముందు మనకి ఏంటిది cells having the number of cells contain number of cells, number of organelles are presented here. So like the ribosomes, mitotubules, then mitochondria, Golgi complexes, like that. These are all the cell organelles. So same organelles are also seen here in this muscles structures are sarcoplasm. And abundance of the oxygen binding proteins are myoglobin. మనకి ఇందులో ప్రజెంటెడ్ అయినటువంటి ఆక్సిజన్ బైండింగ్ ప్రోటీన్ ఇస్ కాల్డ్ మయోగ్లోబిన్. అండ్ మనకి ఇక్కడ పంచువేటెడ్ బై ద ఓపెనింగ్ కాల్డ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్యూబుల్స్. ట్యూబుల్స్ ప్రజెంటెడ్. దీస్ ఆర్ ఓపెనింగ్స్ కాల్డ్. మనకి అక్కడ కొన్ని ఓపెనింగ్స్ లాగా ఉండేటువంటి, అంటే నాడి కణంలో కండర కణం తెరుచుకున్న భాగం దగ్గర. సో narrow tubes that extend into the sarcoplasm at right angles to the surface. మనకి తలం, సూపాకార తలం అన్నటువంటి ఏంటిది, ఇది ఎక్స్టెండెడ్ ఇంటూ ది సార్కోప్లాజం ఆల్వేస్ ఇట్స్ రైట్ యాంగిల్స్ టు ది ఎక్స్టెండెడ్ and filled with extracellular fluids. Then myofibrils, cylindrical structure within the muscle fibers presented, and the bundles proteins are filamentous. Nothing but these are the myofilamentous are the presented. Next, two types of myofilaments is presented. One is the actin filaments and myosin filaments. Actin filaments thin filaments, and myosin filaments thick filaments. These nothing but these actin and myosin, these are proteins are in presenting in the muscle fibers. And at each end of the fibers, myofibrils are anchored to the inner surface of the sarcolemma. మనకు ఉన్నటువంటి ఈ మయోఫైబ్రిల్స్ అనేవి ఫైబ్రిల్స్ అనేవి అటాచ్డ్ టు ది సార్కోలెమా.
when the myofibrils shortened muscle shortens contacts. సో ఇవి ఎప్పుడైతే మనకి కిందికి వచ్చి ఎప్పుడైతే కండరాన్ని ముడుచుకునేలా చేస్తుంది, అంటే కాంట్రాక్షన్, సంకోచ వ్యాకోచాన్ని గురి చేసినప్పుడు, అంటే సంకోచించబడుతుందో వ్యాకోచించబడుతుందో, అప్పుడు ఇవి మయోఫైబర్స్ సార్కోలెమ్స్ లైన్, అంటే సార్కోలెమ్మకి అంటే ఆనుకోండి వాటితో అటాచ్మెంట్ కాంటాక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వెన్ ద మయోఫైబర్స్ షార్టెన్, అంటే ఇవి మనకి ఎప్పుడైతే మయోఫైబర్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఇవి ముడుచుకున్నట్టుగా సంకోచం చూపిస్తుంటాయో అప్పుడు కూడా ఆటోమేటిక్గా మజిల్స్ కూడా మనకి ఏమవుతుంటాయి అంటే కాంటాక్ట్స్ అవుతుంటాయి. సో ఆటోమేటిక్గా మజిల్స్ ఆర్ ది షార్టెన్స్. హియర్ స్ట్రక్చర్ ఇస్ గివెన్లీ endomysium, so between the structures we know that one. So muscle fibers in one single cell content, so nucleus, capillaries and blood capillaries presented, and nerves are presented in the structures. Myofibrous, mitochondria is there, sarcolemma plasma membrane, sarcomere, and here actin and myosin filaments are presented. Here Z and H lines, A lines, and I band is presented. I will discuss now. Here T tubules, nucleus, mitochondria, microfibrils, one each myofibrils are presented. Z disc and Z disc. In between of Z discs, A band is presented. Between of the length of the two Z discs, రెండు Z తలాల మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటే సార్కోమియర్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి in between of the Z discs myosin is the thick, actin is the thin filaments. Thick and thin, how the formation here we discussed the next slides. Contractile proteins, what is the muscle proteins here present? Actin and myosin. Actin is a thin one, myosin is the thick filaments. What are the regulatory proteins? నియంత్రణ కలిగించే ప్రోటీన్స్ ఏంటంటే ట్రోపోమైసిన్, ట్రోపోనిన్, అండ్ వాట్ ఆర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్? వీటిని ఇంకా ఇవి కాకుండా మనకి ఏ ప్రోటీన్స్ వీటిని అత్తుకొని ఉంటాయంటే పట్టుకొని ఉంటాయంటే టైటిన్, నెబులిన్, ఆల్ఫా, యాక్టినిన్ అండ్ డిస్ట్రోఫిన్. దీస్ ఆర్ ది and what is structure of the actin and myosin structure? It is what is the sarcomere. The sarcomere is the structural function unit of the muscle. First of all ఇక్కడ మనకి ఒక సార్కోమియర్ కనిపిస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది సార్కోమియర్ అనేది మనకి స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది మజిల్. ద సార్కోమ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ సెగ్మెంటెడ్ బిట్వీన్ టూ నెబ్లరింగ్ జెడ్ లైన్స్. we told ఆల్రెడీ రెండు జెడ్ లైన్స్ అయితే ఉంటాయో, టూ జెడ్ లైన్స్ టూ జెడ్స్ డిస్క్ మధ్య రెండు జెడ్ గీతల మధ్య ఉన్నటువంటి తలాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అట్లా లెంత్ ఇస్ కాల్డ్ యాజ్ ది sarcomere. The letter is first letter of the German word. Actually that one it is the which means the bond in between the eye bond. అదేంటిది ఎక్కడ ఉంటుందంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ ది ఐ బాండ్. మనకి ఐ బాండ్స్ రెండు ఐ బాండ్ల మధ్యన మనకి ఏముంటుందంటే జెడ్ తీసుకుంటాయి. ఏ సింగిల్ స్కెలెటల్ మజిల్స్ కంటైన్స్ అబౌట్ ది 1 lakh అబౌట్ sarcomeres ఆర్ ది ప్రజెంటెడ్ ఇన్ దిస్ స్ట్రక్చర్. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది one fiber, it means one cell. The
మయోఫైబ్రిల్స్ ఆర్ స్మూత్ మజిల్ సెల్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ ఇంటూ ది సార్కోమేర్స్. మనకి అందులో మనకి సార్కోమేర్స్ అనేవి మనకి స్మూత్ మజిల్స్లో కనపడవు. ద సార్కోమియర్ ఈజ్ ద మల్టీ ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఆల్రెడీ వినో అండ్ కంప్రెస్ 3 డిఫరెంట్ ఆఫ్ ఫిలమెంట్స్ ఇస్ దేర్. మనకి ఒక 3 రకాల ఫిలమెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఇది యాక్టిన్ స్ట్రాండ్ అండ్ ఇట్ ఇస్ దిస్ ద మయోసిన్ స్ట్రాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టిన్ స్ట్రాండ్ కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఏముంటుందంటే ద థిన్ ఫిలమెంట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది యాక్టిన్. ద థిన్ filament system composed of the actin. In the actin, in supporting of another proteins are there. Tropomyosin and trophonin proteins are also the occurs here. A single filament is composed of the 300 to 400 nearby 300 to 400 actin molecules and 40 to 60 trophomines and tropomyosin molecules are presented. And here several globular monomers presented in actin protein. అంటే యాక్టిన్ ప్రోటీన్ అనేది ఏంటిది? కన్సిస్ట్ ఆఫ్ ది యాక్టిన్ ప్రోటీన్లో మనకి ఏమేమి ఉంటాయంటే సెవరల్ గోళాకారంగా ఉన్నటువంటి మోనోమర్స్ అనేటువంటి తలాలతో ఉన్నటువంటి భాగం ఉంటుంది. నథింగ్ బట్ వీటి జీ యాక్టిన్ అని కూడా మనం చెప్పుకోవచ్చును. ద గ్లోబులర్ మోనోమర్స్ పాలిమరేస్ టు ఫార్మ్ ది ఫైబరస్ యాక్టిన్. Fibrous actin, F actin. Each F actin filament in turn consists of the two helical strands. And each F actin is filament in turn consists of the two helical strands. Next here మనకి ఇంకేం కనిపిస్తున్నాయి? ట్రోఫోమైసిన్ అండ్ ట్రోఫోనిన్ ఆల్సో ది presented. Here tropomyosin and tropomyosin are regulator proteins. నియంత్రణ తలాలు ఇవి రెండు. అయితే these proteins are that allows the muscles to contract in the presence of the calcium. When these are present in the presence of calcium, tropomyosin is the long, the thin and double helical protein lying along the grooves of the F actin strand. This one is each molecule contains 7 actin monomers. And troponin is a globular protein attached to the tropomyosin at the regular intervals. It is a regular intervals of tropomyosin. Inside of the here tropomyosin is having the protein lying along the grooves of the F actin strands. Two strands of fibrous means F actin is double helix extending the length of the myofilament attached at either end of the sarcomeres. And actins that bind the myosin during the muscle contraction. మనకి ఎప్పుడైతే మనకి మజిల్ కాంట్రాక్షన్ సంకోచానికి గురి అవుతుందో అప్పుడు ఏమవుతుంది? యాక్టిన్ సైన్స్ బైండ్ ది మయోసిన్. అప్పుడు మనకి మయోసిన్కి ఎప్పుడైతే బైండ్ అవుతుందో యాక్టిన్ స్ట్రాండ్కి అప్పుడు మనకి అదేంటిది? మజిల్ ఇస్ అ కాంట్రాక్షన్. ఇస్ ఎలాంగ్ ప్రోటీన్ గ్రూవ్స్ ఆఫ్ ఎఫ్ యాక్టిన్ ఇస్ డబుల్ హెలిక్స్ ఇస్ కంపోజ్ 3 సబ్యూనిట్స్. మళ్ళీ అగైన్ ట్రోఫోమైన్ 3 సబ్యూనిట్స్. thin A, thin T and thin C binds with actin. Thin A అనేది thin T is the binds to tropomyosis and thin C is the binds to the calcium ions. Here what is the G actin proteins, what is the tropomyosin and what is the troponin. Thin, this is a totally thin filament structure. Troponin complex, thin T, thin C and thin A is the presented here. And next what is the myosin filament? మనకి మయోసిన్ ఫిలమెంట్ స్ట్రక్చర్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ కంపోజ్డ్ ఆఫ్ మయోసిన్ ప్రోటీన్స్
the molecular weight nearby 5 lakhs above. And myosin molecules are shaped like the glove club structure, and or rod like proteins are consist of the club shaped. And rod like structure is the having the head, and along the tail structure also the here presented. And single filament contains the roughly 300 myosin molecules, and molecules contains two heavy myosin molecules wound together to form a rod protein portion lying parallel to the myosin filament, and two heads and extend the laterally. What are the myosin heads? These can bind to active sites on the actin molecule to form cross bridges. Active sites on the actin molecule to form a, when the myosin is bind with actin to form a cross bridge attached to the rod portion by a hinge region that can bend and strengthen during the contraction. మనకు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎప్పుడైతే బైండ్ అవుతుందో లేదా బెండ్ అవుతుందో, ఆ బెండింగ్ ఏదైతే ఉంటుందో, బెండ్ కావడానికి స్ట్రెంగ్త్ ఇస్ డ్యూరింగ్ ద కాంట్రాక్షన్. హింజ్ రీజన్ దగ్గర మనకి ఈ రాడ్ పోర్షన్ అయితే ఉంటుందో మయోసిన్లో, అది వచ్చేసి మనకి అక్కడ బైండ్ అప్ అవుతుంది. హ్యావ్ ఏపీటీఎస్ యాక్టివిటీస్ హియర్ that breaks down the adenosine. Then triphosphate is releasing energy. అంటే మనకి ఈ కాంట్రాక్షన్లలో మనకి అందరికీ తెలుసు శక్తి అనేది వినియోగించబడుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే వినియోగించబడుతుందో అక్కడ నథింగ్ బట్ మనకి శక్తి కలుగుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి ఈజ్ రిలీజింగ్ ఎనర్జీ. ది పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు ది బెండ్ ద హింజ్ రీజన్ ఆఫ్ ది మయోసిన్. ఎప్పుడైతే మనకి హింజ్ రీజన్ దగ్గర మనకి మయోసిన్ అనేది బెండ్ అవుతుందో అప్పుడు మాత్రం ఇది మనకి ఏటీపీ అనేది యూటిలైజ్ అవుతూ ఉంటుంది. రీజన్ ఆఫ్ ది మయోసిన్ మార్క్ డ్యూరింగ్ ది కాంట్రాక్షన్, ఎప్పుడైతే సంకోచంలో చెందుతూ ఉన్నప్పుడు. దిస్ ఈజ్ ద అప్పర్ వన్ ఈజ్ ద యాక్టిన్ ప్రోటీన్స్. The down orange color is the myosin fibers, and myosin cells having the head and tail regions. Myosin heads bond to actin filaments. This one is a cross. This bond is called as the cross bridge. Sarcomeres, jet disc. What is a sarcomere? Already we discussed. Again, here slide is presented. About 10,000 sarcomeres per myofibrils end to end. Each is about 2 microns meters long and very small in length, and differences in size, density and the distribution of the thick and thin filaments gives to the muscle fiber a banded and straighted appearance. మనకి స్కెల్టన్ మజిల్స్ అనేవి అందులో ఏముంటాయి, థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్, నథింగ్ బట్ మయోసిన్ అండ్ actin filaments is the presented. In the presence of these bonds, A bond, M, Z, I bonds are presented. A bonds is a dark bond, full length of the thick filaments. This one is a more totally myosin filament. M line, these are proteins to which myosin attach. మనకి ఎప్పుడైతే ప్రోటీన్స్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో దట్ వన్ ఇస్ ద M line. H zone, thick about no thin filaments is the present. I bond, a light band from jet disc ends of the thick filaments. The jet links are two jet discs in present of the distance or duration length is called as the sarcomere. Here jet disc filamentous network of protein serves as attachment for actin filamentous. Titan filaments elastic chain of amino acids keep thick and thin filaments in the popular alignment. ఇవి మనకి థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ అనేవి కదలికలో మనకి చూపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ 2 jet lines. In this presence of jet lines
హై బ్యాండ్ అంటే మనకి ఇక్కడ మన తెలుగులో ఉంటుంది నిష్క్రాంతి సక్రాంతి చేయాలని క్రాంతి పట్టికలను కూడా పిలుచుకోవచ్చును. ఏ బ్యాండ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ది టూ జెడ్ లైన్స్ అండ్ ఎం లైన్ ఇస్ ప్రజెంటెడ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ది హెచ్ బ్యాండ్. Actin and myosins in presence of these bandits in presenting in the filaments are nothing but two types of filaments presented. Myosin and actin filaments are the presented. మనకి చారల్లా చెప్పుకుంటాం కదా, డార్క్ బ్యాండెడ్స్ చెప్పుకుంటే హెచ్ బ్యాండ్, ఏ బ్యాండ్ అండ్ ఐ బ్యాండ్. In between of the A band present is the H band. In the present of the H band is H band in M band is the M line is the present. మనకి ఇప్పుడు మైక్రోగ్రాఫ్ ప్రజెంట్లో మనం చూసుకున్నది ఈ విధంగా మనకి కనపడ ఇవి చారల్లాగా, ఈ చారల్లో మధ్యలో వీటిలో మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, నథింగ్ బట్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం is nothing but which one is this one is the endoplasmic reticulum. Smooth endoplasmic reticulum is presented in SR. As it means smooth endoplasmic reticulum runs longitudinally and surrounds each myofibrils and కండర తంతు చుట్టుకొని ఉంటుంది. From chambers called terminal cisternae are on other sides of the T tubules and from a single tube T tubule and the two terminal cisternae from the tired. Generally this sarcoplasmic reticulum stores the calcium ions when the muscles not contracting. ఎప్పుడు మనకి కాంట్రాక్టింగ్లో ఉంటాయో కాంట్రాక్ట్ పొజిషన్లో కాంట్రాక్ట్ కాకుండా రెస్టింగ్ పొజిషన్లో ఉంటాయి. ఆ రెస్టింగ్ పొజిషన్లో మనకి కాల్షియం అయాన్స్ని స్టోర్ చేసుకుంటాయి. వెన్ ది స్టిమ్యులేషన్స్ మనకి ఎప్పుడైతే కండరా ఉన్న కదలికలను చూపిస్తుందో కాల్షియం రిలీజ్డ్ ఇన్ టు ది సార్కోప్లాజం. అంటే మనకి సార్కోప్లాజం ఎండోప్లాజం రెటిక్యులం అనేది ఇన్సైడ్ ఆఫ్ ది సెల్. సో ఇన్సైడ్ ఆఫ్ సెల్లో ఉన్నటువంటి ఏం చేస్తుంది మనకి అది స్టోర్ ది కాల్షియం అయాన్స్. వెన్ ద కాంట్రాక్షన్ ఆర్ స్టిమ్యులేటెడ్ అప్పుడు కాల్షియం అయాన్స్ రిలీజ్ ఇన్ టు ది sarcoplasm. So sarcoplasm membrane has calcium pumps that function to pump the calcium ions out of the sarcoplasm back into the sarcoplasmic reticulum. So after the contraction మళ్ళీ మనకి after contraction మళ్ళీ calcium ions back up into the it's reached to the which part it means back up to the SR. It means sarcoplasmic reticulum. Sarcoplasmic reticulum bands is clearly observed. Which one is a tired mitochondria is there, myofibrils, tubules of sarcoplasmic reticulum. This tubular sarcoplasmic reticulum in the calcium ions are outing and inverse movements when the muscle is contracting position. This one is our trade structure sarcomere. When there is the contract myofibrils is lateral sacs segment of the sarcoplasmic reticulums. Transference of tubules, which one is the transferences. So next muscular contractions. So this is the sliding filament theory. We when the muscles are contract when the signals is the formed from the brain to the voluntary signals are the passed into the muscles. What is the function when the contraction? So that one is totally in the movement. Under muscles when the contract this movement is totally called as sliding filament. We discuss next class. Muscle shorten occurs due to the movement of the actin filament over the myosin filaments. Totally the movements of the actin and myosin filaments based on these actin and myosin filaments
movements, nothing but is muscle contractions occur. Formation of scarf bridge between the actin and myosin filaments. మనకి మయోసిన్ అండ్ ఫిలమెంట్ ఏవైతే ఉన్నాయో, ఈ తంతువులు ఏవైతే ఉన్నాయో, ఈ తంతువులకి యాక్టిన్ తంతువులకు మయోసిన్ తంతువుల మధ్యన ఎప్పుడు మనకి క్రాస్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ రిడక్షన్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ది జెడ్ లైన్స్ ఆఫ్ ది సార్కోమేస్. మళ్ళీ మనకి ఎక్కడ మనకి జెడ్ లైన్స్ మధ్య దూరం తగ్గుతుంది, పెరుగుతుంది, దాని గురించి మొత్తం మనకి మజిల్ కాంట్రాక్షన్ మనము తెలుసుకోవచ్చును. దిస్ ఇస్ ద టోటల్లీ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ది muscle fiber or the skeletal muscle structure. Thank you.